हाय फ्रेंड्स वेलकम बैक टू मई यूट्यूब चैनल ముందు అందరికీ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ ఈ రోజు అయితే మనం వచ్చేసి విఘ్నేశ్వర కలర్స్ లో ఉన్నాం ఇదైతే మనకి కొరుట్లాలో ఉంటది లొకేషన్ వచ్చేసి మనకి బాలాజీ కలర్స్ కి ఆపోజిట్ లో అయితే ఉంటది చూసుకోవచ్చు ఇట్ సైడ్ కూడా మనకి బాలాజీ కలర్స్ ఉంటది శ్రీ బాలాజీ కలర్స్ ఇక్కడ మనకి వర్క్ అయితే అయిపోయినాయి గణపతులకి జస్ట్ జ్యువెలరీ వర్క్ అయితే కాలే లోపలికి అయితే వెళ్ళేసి గణపతులు అయితే చూసేద్దాం ఇక్కడ మనకి రెండు గణపతులు అయితే డిస్ప్లే పెట్టి అవి అయితే చూసేద్దాం ఫస్ట్ చలో ఇక్కడ చూసుకోవచ్చు మనకి మన స్వామివారు వచ్చేసి అయితే సింహాసనం మీద కూర్చున్నాడు బ్యాక్ డ్రాప్ లో చూసుకోవచ్చు హంసని ఇచ్చిల్లు అట్లా ఇటు మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో చూసుకున్నట్టయితే మనకి డోల్ ఇవ్వడం జరిగింది మన స్వామివారు వచ్చేసి డోల్ కొడుతున్న పొజిషన్ లో అయితే కూర్చున్నారు చూసుకోవచ్చు వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది దాదాపు మన గణపతి అయితే వచ్చేసి 10 ఫీట్లు అయితే ఉంటుంది ఒకసారి క్లోజ్అప్ లో అయితే చూసేయండి ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ మనకి ఇప్పుడు ఇందాక మీకు ఫస్ట్ చూపెట్టిన గణపతి సేమ్ ఇది కూడా మనకు వచ్చేసి జస్ట్ పంచా అయితే కలర్ డిఫరెంట్ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ వర్క్ అయితే ప్రాసెసింగ్ లో ఉంది మన స్వామివారు వచ్చేసి వన్ ఆఫ్ ద ఫేమస్ మీకు కూడా తెలుసు ఆల్రెడీ మన కొరుట్లలో ట్రెండింగ్ అయిపోతుంది గణపతిది మనకు విఠల్ స్వామి అవతారంతో ఉన్న గణపతి ఇంకా నేత్రాలు అయితే కాలే నేత్రాలు అయిపోయిన తర్వాత బొట్టు అయిపోయిన తర్వాత చూసుకుంటే మన స్వామివారు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటారు చూసుకోవచ్చు చలో అక్కడ మనకి లోపలైతే ఇంకా మస్తు గణపతులు ఉన్నాయి అవైతే మనం చూసేద్దాం వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అట్లానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోవాలి చలో ఇక్కడ చూద్దాం మనకి ఈ సైడ్ చూసుకోవచ్చు మస్తు పెద్దగా అయితే ఉన్నాయి గణపతులు అయితే వచ్చేసి దాదాపు 12 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది మనకు వచ్చేసి భుజ గణపతి ఇక్కడ సేమ్ ఇది నేను ఇక్కడ మీకు చూపెడతా వ్యూ అయితే క్లియర్గా ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మీకైతే వ్యూ క్లియర్గా ఉంటుంది చూసుకోవచ్చు ఇదైతే మనకి సిట్టింగ్ పొజిషన్లో ఉన్న భుజ గణపతి హైట్ అయితే వచ్చేసి దాదాపు 12 ఫీట్లు అయితే ఉంటుంది ఇంకా జ్యువెలరీ వర్క్ అయితే రిమైనింగ్ ఉంది గణపతి స్వామివారు అయితే వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉన్నారు మనకైతే వర్క్ చూసుకోవచ్చు అద్భుతంగా అవుతుంది అట్లానే మనకి ఇట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి కొన్ని గణపతులు అయితే ప్రాసెసింగ్లో ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మనకి చింతామణి మోడల్ అవి మన గణపతులు అయితే వచ్చేసి వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉన్నాయి అట్లనే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ గణపతి వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో ఉంది సింహాసనం మీద కూర్చుంది బ్యాక్ డ్రాప్లో చూసుకోవచ్చు మనకు బ్యాక్ డ్రాప్లో వచ్చేసి అమ్మవారిని అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి మీరైతే క్లోజ్అప్లో చూడండి ఇక్కడ నుండి పడితే మనకు అట్లా లాస్ట్ వరకు అయితే వచ్చేసి అన్ని సేమ్ కాన్సెప్టే బ్యాక్ డ్రాప్లో మనకు వచ్చేసి అమ్మవారు అయితే ఉంటారు దుర్గమ్మవారు ఇక్కడ నుండి మనకి లాస్ట్ వరకు అన్ని సేమ్ కాన్సెప్ట్లు అట్లా ఈ లైన్లో చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి అక్కడ వరకు అన్ని బొజ్జ గణేషే ఇట్లా మీకు చూపించిన కదా ఇక్కడ ఇందాక సేమ్ అవే గణపతులు ఇంకా మనకు అటు సైడ్లో కూడా గణపతులు అయితే ఉన్నాయి అక్కడ వెళ్ళి అయితే చూసేసుకుందాం ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి పెద్ద గణపతులు అయితే ఉన్నాయి ఇవి కూడా దాదాపు మనకి 12 నుంచి 14 ఫీట్ల గణపతి హైట్ అయితే ఉంటుంది గణపతులు చూసుకోవచ్చు ఇవి సింహాసనం మీద కూర్చున్న గణపతులే బట్ బ్యాక్ డ్రాప్లో చూసుకోవచ్చు మనకైతే ఆంజనేయ స్వామిని ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో సేమ్ ఆంజనేయ స్వామి ఉంటారు మీరైతే ఒకసారి క్లోజ్అప్లో చూడండి అక్కడ పైన చూసుకున్నట్టయితే మనకి గుర్రాలను అయితే సూర్యదేవుడిని అయితే ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ క్లోజ్అప్లో చూసుకోవచ్చు ఇక్కడ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో అయితే మనకి హనుమాన్ స్వామిని అయితే ఇవ్వడం జరిగింది అట్లనే ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ మనకి ఇక్కడ నుండి అక్కడ వరకు అయితే అన్ని సేమ్ కాన్సెప్ట్లు ఒక జస్ట్ ఇక్కడ మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే బ్యాక్ డ్రాప్లో అయితే మనం చూసుకోవచ్చు వీణాన్ని అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మన స్వామివారు స్టార్టింగ్లో మీకు పెట్టిన గణపతి ఉంది ఇట్లా డోల్ కొట్టినట్టు సేమ్ అదే కాన్సెప్ట్ సింహాసనం మీద అయితే కూర్చుంది చూసుకోవచ్చు అక్కడైతే మనకు వచ్చేసి ఆర్చ్ లేదు ఇక్కడ బ్యాక్ డ్రాప్లో అయితే ఆర్చ్ ఉంది మనకి ఇక్కడ నుండి అక్కడి వరకు అయితే అన్ని సేమ్ కాన్సెప్ట్లే ఇంకా మనకి ఇటు సైడ్ అయితే గణపతులు ఉన్నాయి ఇటు కూడా వెళ్ళేసి అయితే మనం చూద్దాం ఇక్కడ చూడొచ్చు మనకి ఎదురుగా చిన్న బొజ్జ గణపతి అంటే ఇది దాదాపు మనకి హైట్ వచ్చేసి 8 ఫీట్లు అయితే హైట్ ఉంటుంది మీకు అక్కడ స్టార్టింగ్లో చూపెట్టాం కదా పెద్దది సేమ్ దాని టైపే కానీ చిన్నది వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది జ్యువెలరీ వర్క్ అయితే కాలే మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అట్లనే మనకి ఇటు సైడ్ కూడా బొజ్జ గణపతి ఉంది చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అయితే మనకి ఇది నెక్స్ట్ లెవెల్ ఉంది గణపతి అయితే వచ్చేసి వర్క్ అయితే మొత్తం A to Z కంప్లీట్ అయిపోయింది వర్క్ అయితే ఏం రిమైనింగ్ లేదు మీరైతే ఒకసారి క్లోజ్అప్లో చూడాలి మన బొజ్జకి స్వామివారికి అయితే ఇక్కడ బొజ్జకి తీసుకున్నట్టయితే నాగుపామును కూడా ఇవ్వడం జరిగింది మీరు క్లోజ్అప్లో అయితే ఒకసారి చూడండి అట్లనే మనం ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ నుండి అక్కడ వరకు అయితే అన్ని సేమ్ గణపతులే బొజ్జ గణపతులు అంటే ఇక్కడ మనకి బొజ్జ పైన నావుపాము ఉన్న గణపతులు ఇటు సైడ్ వచ్చేసి ఇవి కూడా బొజ్జ గణపతులే సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాయి మనకి అటు సైడ్ వెళ్ళినట్టయితే ఇంకొక షెడ్ అవుతుంది ఇక్కడ బయట ఈ షెడ్లో కూడా కొన్ని గణపతులు ఉన్నాయి అవి కూడా మీకు చూపెడతా చలో చూసే
సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అక్కడ షెడ్లో అయితే మనం గణపతులు అయితే అన్ని యూస్ చేసినాం కదా, ఇక్కడ కూడా చూసుకోవచ్చు. మనకి ఇక్కడ చూసినట్టయితే సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి కొంచెం మనకి కిరీటం అయితే వేరే కాన్సెప్ట్లో ఇచ్చి చూసుకోవచ్చు. మనకి ఇక్కడ అంశాలు అయితే ఇవ్వడం జరిగింది కిరీటంలో చూసుకోవచ్చు. అట్లనే బ్యాక్ డ్రాప్ చూసుకున్నట్టయితే కాన్సెప్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒకసారి మీరు బ్యాక్ డ్రాప్లో కాన్సెప్ట్ అయితే ఒకసారి జూమ్లో పెడతా చూసేయండి. అట్లనే మనకి స్వామివారి వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. ఇక్కడ మనకి జ్యువెలరీ వర్క్ అయితే కాలే, అయిపోయిన తర్వాత చూసుకుంటే గణపతి అయితే మనకి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అట్లనే ఇటు చూసుకోవచ్చు. మనకి ఇక్కడ నుండి అక్కడ వరకు అయితే ఈ లైన్లో అన్ని సేమే, జస్ట్ మనకి ఇటు సైడ్ వచ్చేసి మోడల్ చేంజ్ ఉంది చూసుకోవచ్చు. మనకి ఇది వచ్చేసి చింతామణి మోడల్. బ్యాక్ డ్రాప్లో చూసుకోవచ్చు ఆర్చ్లో అయితే పైన శివుడిని ఇవ్వడం జరిగింది. వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. ఇక్కడ మనకి జ్యువెలరీ వర్క్ అయితే కాలేదు. మీరైతే ఒకసారి క్లోజప్లో చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఉన్నాయి. పక్కన మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో అయితే బొబ్బిలి పులులు ఉన్న గణపతులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మన పులిలు ఏరే ఉన్నాయి. బ్యాక్ డ్రాప్ ఇది మనకి ఆర్చ్ లేదు, ఇటు సైడ్ వచ్చేసి ఆర్చ్ ఉంది. అంతే డిఫరెన్స్. చింతామణి మోడల్ ఇది కూడా మనకి చూసుకోవచ్చు. ముంగడైతే 2 బొబ్బిలి పులిలను ఇవ్వడం జరిగింది. చూసుకో మన గణపతి అయితే వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉంది. మనకి జ్యువెలరీ వర్క్ అయితే కాలేదు. అట్లనే బ్యాక్ డ్రాప్లో చూసుకున్నట్టయితే 2 గద్దలను అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్ డ్రాప్లో చూసుకోవచ్చు 2 గద్దలు అయితే ఇవ్వడం జరిగింది బ్యాక్ డ్రాప్లో. ఒకసారి గణపతిని అయితే క్లోజప్లో చూసేయండి. ఇక్కడ మనకు చూసుకోవచ్చు పెద్ద గణపతులే కాకుండా చిన్న గణపతులు కూడా ఉన్నాయి. దాదాపు వచ్చేసి మనకు 4 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది. వర్క్ ప్రాసెసింగ్లు ఉన్నాయి చూసుకోవచ్చు. నందీశ్వరుడి మీద అయితే కూర్చున్నాయి. మస్తు అంటే మస్తు మంచిగా నీట్గా ఉన్నాయి గణపతులు అయితే వచ్చేసి చిన్నగా. ఇంకా నందీశ్వరుడి మీద కూర్చున్నాయి కాకుండా చింతామణి మోడల్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి చింతామణి మోడల్. దాదాపు ఇది 6 ఫీట్లు ఉంటుంది. ఇక్కడ మనకు ముంగట ఇది అయితే వచ్చేసి దాదాపు 4 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది చిన్న గణపతులు. చలో ఇక్కడ మన విఘ్నేశ్వర కలర్స్లో అయితే బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. చలో తొందరగా వచ్చేసి అయితే బుకింగ్ చేసుకోవాలి. చలో ఇక్కడైతే విషయండి ఇంకో కాన్సెప్ట్ చింతామణి సేమ్. ఇక్కడ మనకి ఈ స్వామివారికి అయితే బ్యాక్ డ్రాప్లో ఏం లేదు. ఇక్కడ బ్యాక్ కిరీటం చూసుకున్నట్టయితే ఆశేషుని ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు. చలో ఇక్కడ నేనైతే మీ గణపతులు అయితే అన్ని చూపెట్టేసిన. మన ఛానల్ని కొత్త చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకొని